శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం, మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులు ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మే నెల 2026 వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, ధన బలము, విద్య బలము, యోగ బలము. వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం దగ్గరకు వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో కష్టాలు పడుకుంటూ కుటుంబ బాధ్యతలని ఈపి మీద వేసుకొని పోరాటం చేసుకుంటూ ఎంతో బాధపడుకుంటూ వస్తుంటారు. కాబట్టి ఇలా జీవిత లైఫ్లో ఇలా పిల్లల నుంచి కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కనబడుతున్నాయి. కానీ అనుకుంటారు, ప్రతి ఒక్కరు అనుకుంటారంటే మా పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు, మా పిల్లలు వల్ల మేము మంచి ప్రతిష్టలు, మంచి పేరు, మంచి గౌరవం, మంచి డబ్బు సాధిస్తామని చాలా మందికి ఉంటుంది. అది ఈ రాశి వాళ్ళని కాదు, ఏ రాశి వాళ్ళకైనా సరే వాళ్ళ మనస్తత్వం అనిపిస్తుంటే మా పిల్లలు మంచి వాళ్ళు, మంచి మంచి చదువులు చదువుతారు అనుకుంటారు. కానీ వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాల వల్ల వాళ్ళకి తెలియక, ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులకి తెలియక కొంత మూర్ఖత్వంగా ఇబ్బందిగా వెనకపోతుంటారు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ యోగము, నక్షత్రం, జీవితము, స్థాన బలం అనగా మరి ఎన్నో విధానాలుగా పోరాటం చేసే వాళ్ళందరికి కూడా వీళ్ళకి కొన్ని గ్రహాలు కొన్ని అడ్డుపడుతుంటాయి. ఈ గ్రహాలు అనగా 9 నవగ్రహాలు అంటారు. మరి ఒక్కొక్క గ్రహ ఒక్కొక్క దానికి మనిషిని డిస్టర్మెంట్ చేస్తుంటాయి. ఒక్కొక్క గ్రహ వచ్చిందిరా అంటే మనం కింద ఉండవలసిన వాళ్ళం కూడా ఎక్కడో ఎగిరిపోతుంటాం, అంటే డెవలప్మెంట్ అవుతాం. అదే విధంగా మరి కొన్ని గ్రహాల నుంచి కొన్ని ఇబ్బందులు, కొన్ని గ్రహాల నుంచి మనకి లక్కు. ఇలాంటి ఈ 9 గ్రహాలలో కూడా మనం తెలుసుకోవాల్సినవి. తర్వాత మరి ఏ గ్రహ బట్టి ఏ నక్షత్రానికి మనకి ఎదురవుతుంది, మరి మన నక్షత్ర బలం ఏమిటనేది తెలుసుకోవాలి. రాశి బలం అనేది మనం పేరు బలంలో మనం తెలుసుకుంటారు. చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా ఉండాల్సింది ఏమిట్రా అంటే బలము, వాళ్ళ నక్షత్ర బలం. ఆ నక్షత్రాన్ని బట్టి దానికి రావుకేతువులు, గురువు ఎంతవరకు వచ్చాడు, రావుకేతువులు ఎంతవరకు తిరుగుతున్నాయనేది అది తెలుసుకోవాలి. అది ఒక్కటి తెలుసుకున్న వాళ్ళే అభివృద్ధిగా పొందుతారు. కాబట్టి మనం తెలుసుకున్నాములే ఫలానా రాశి, అంతేగా రాశి తెలుసుకున్నాం, నా రాశి ఇది, నా రాశి వచ్చేసి వృశ్చిక రాశి, మరి వృశ్చిక రాశి అని అనుకుంటాడు. కానీ వాడికి ఉండాల్సిన అసలు లోపాన్ని తెలుసుకోరు. అసలు లోపాన్ని పట్టుకునేట్టుగైతే ఎక్కడికైనా వాళ్ళు ఎదగలుగుతాడు, గొప్పవాడు కావాల్సిన యోగం కూడా కనబడుతుంది. కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి, పెద్దవాళ్ళని, వృద్ధుల్ని ప్రేమించండి. కాబట్టి మీ జాతక యోగాన్ని పట్టుకొని మీరు ఇప్పుడు రాజకీయంలో కూడా కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. సినీ ఫీల్డ్ కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ మీకు కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. మీరు చేయాల్సిన కార్యక్రమం గురించి కూడా కొంత అభివృద్ధిగా రావాల్సిన టైం కూడా అదృష్ట లక్ అంటారు. అది కూడా మీకు ఒక స్త్రీ నుంచి రాబోతుంది. ఒక స్త్రీ నుంచి మీ అదృష్ట యోగం అనేది పట్టబోతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడ పోయినా ఆలోచన చేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు. మనిషికి ఆవేశం అనగా, తొందరపాటు అనగా, దానివల్ల మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఒక్క సెకండ్ మనం దాన్ని ఆలోచించినట్టుకైతే మన కెరీర్లో మనం ఏదైనా కష్టపడి సాధించగలుగుతాం. ఒక్క నిమిషాన్ని మనం దాన్ని పోగొట్టుకొని మనం ఆవేశంగా మాట్లాడామనుకోండి, జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్యలో ఉండాల్సింది ఏమిటి? అదొక్కటి.
ఆ ఒక్క నిదానాన్ని మనం తెలుసుకోవాలి. ఆ ఒక్క నిదానాన్ని తెలుసుకోకుండా ఆవేశంగా మీరు నోటికి వచ్చింది మాట్లాడాను అనుకున్నారు అనుకోండి, మీరు ఒక మాట మీరు 10 మాటలు మాట్లాడితే వాళ్ళు ఏదన్నా ఒక్క మాట మాట్లాడతారు కదా. ఆ ఒక్క మాట వల్ల మీ కుటుంబ సంసార ప్రదేశన మనశ్శాంతి లేకోకుండా కోల్పోతారు. దానివల్ల మాటే మంత్రం, మాటే వేదం, మాటే విధానం. కాబట్టి మీరు చేసే పనులు కానీ, చేయాల్సిన కార్యక్రమాలు కానీ, మాట్లాడే విధానం కానీ కొద్దిగా పరంగా కొంచెం ఆలోచించి ముందుకు అడిగేయండి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ జాతక పట్ల ఎలా ఉందా అనేది మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.